హలో స్టూడెంట్స్, మనం మొన్న డిప్రిసియేషన్ అనే చాప్టర్ని ఇంట్రొడక్షన్ చూసాము. అయితే మనము డిప్రిసియేషన్ ఎందుకు చార్జ్ చేస్తాము, అసలు డిప్రిసియేషన్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, డిప్రిసియేషన్ ఎందుకు ఒక వస్తువు పైన అంటే ఒక అసెట్ పైన ఎందుకోసం మనం వేస్తాము అంటే దాని యూసేజ్ని బట్టి, టైం గడిచిపోతున్న దాన్ని బట్టి, అలాగే టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోతూ ఉంటే డిప్రిసియేషన్ వేస్తామని చెప్పుకున్నాం. డిప్రిసియేషన్ మనము ప్రాపర్టీస్ అంటే మనం నార్మల్గా ఫిక్స్డ్ అసెట్స్, ఇంటాంజిబుల్, టాంజిబుల్ అసెట్స్ అని చెప్పేసి రెండు రకాలు అనుకుంటాము. దాంట్లో టాంజిబుల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అంటే దేన్నైతే మనము పట్టుకొని అంటే టచ్ చేస్తూ ఫీల్ అవుతుంటాము, చూస్తుంటాము, వాటిని టాంజిబుల్ అని చెప్పుకున్నాము. దానిపైన మనం దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ ఏదైతే తగ్గిస్తుంటామో ఆ ప్రక్రియని మనం డిప్రిసియేషన్ అంటామని చెప్పుకున్నాము. డిప్రిసియేషన్ ఛార్జింగ్ కోసం అని చెప్పేసి మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము. ఒక బైక్ మీరు తీసుకుంటున్నారని చెప్పేసి ఆ బైక్కి సంబంధించి మనము డిప్రిసియేషన్ ఎలా ఛార్జ్ చేస్తాము అనేది కూడా మనం చెప్పుకున్నాం. మనం జర్నల్ ఎంట్రీస్ కూడా చెప్పుకున్నాము. అయితే ఈరోజు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్తో జస్ట్ అంటే డిప్రిసియేషన్ ఛార్జ్ చేసి అంటే ఒక అసెట్ మనం కొన్న దగ్గర నుంచి అసెట్ పైన డిప్రిసియేషన్ ఒక 3 years డిప్రిసియేషన్ ఛార్జ్ చేసిన తర్వాత దాన్ని మనం అమ్మేసి దాని దగ్గర నుంచి మనం ఎలాంటి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా అన్నది కూడా చూద్దాం ఈరోజు. దాన్ని చూసిన తర్వాత మనము ఒక ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లం కూడా మనం టెక్స్ట్ బుక్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దాము. విత్ జర్నల్ ఎంట్రీస్తో సాల్వ్ చేద్దాం అండ్ లెడ్జర్ అకౌంట్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, మొన్న ఎగ్జాంపుల్లో మీరు తీసుకున్న దాన్ని బట్టి బైక్ వచ్చేసి మీరు కొత్త బైక్ కొనుక్కున్నారనుకోండి 1,50,000కి. ఓకేనా, అది ఒక 5 years నడుస్తుందండి. బాగా నడిస్తే బాగా ఒక 5 years నడుస్తుంది. 5 years తర్వాత అమ్మేస్తే మనకి ఒక 50,000 వస్తుంది అనమాట. దీన్ని మనం ఏమంటున్నాము, 5 years తర్వాత మనకి అంటే మొత్తం దాంట్లో ఒక అసెట్లో ఉండే శక్తిని అంతా, దాని స్ట్రెంత్ అంతా మనం పిప్పి చేసిన తర్వాత లాస్ట్కి మిగిలిన దాన్ని అమ్మేస్తే వచ్చే దాన్ని మనం రెసిడ్యుయల్ వాల్యూ అంటాము లేదా స్క్రాప్ వాల్యూ అంటాము. మనం నార్మల్గా డిప్రిసియేషన్ ఛార్జ్ చేయడానికి మనకు 3 items ఉంటే సరిపోతాయండి. ఒకటి, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఏంటి, దాంట్లో నుంచి రెసిడ్యుయల్ వాల్యూ మైనస్ చేస్తే మనకి వచ్చేది డిప్రిషియబుల్ అమౌంట్. డిప్రిషియబుల్ అమౌంట్ అంటే ఒరిజినల్ కాస్ట్లోంచి మనం స్క్రాప్ వాల్యూ తీస్తే వచ్చే అమౌంట్ డిప్రిషియబుల్ అమౌంట్ అవుతుంది. ఆ డిప్రిషియబుల్ అమౌంట్ ఏదైతే ఉందో దాని ఓవర్ ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ అసెట్ అంటే మనము అసెట్ని మన యూసేజ్లో, మన ప్రొడక్షన్లో ఎఫెక్టివ్గా ఎన్ని సంవత్సరాలు మనం యూజ్ చేసుకోగలుగుతాము అంటే అది 5 years అండి. ఇవి 3 ఉంటే కనుక మనం డిప్రిసియేషన్ ఛార్జ్ చేయొచ్చు. మన కంపెనీస్ యాక్ట్ చెప్పింది కూడా అదే. ఏమని చెప్పింది, సిస్టమేటిక్ అలోకేషన్ ఆఫ్ డిప్రిసియబుల్ అమౌంట్ త్రూ అవుట్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. మనకు చెప్పింది అక్కడ చెప్పింది 3 wordsే. ఆ 3 wordsే మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఓకేనా, సో స్క్రాప్ వాల్యూ వచ్చేసి 50,000 అంటే, కానీ లాస్ట్కి మనం ఒక 5 years మనం వాడాము. 5 years మనం వాడిన తర్వాత మనం అమ్మేసుకున్న వాల్యూ ఎంత అంటే 70,000. ఓకేనా, ఇప్పుడు మనము దీనికి డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ ఏంటంటే depreciation is equal to depreciable amount allocated throughout the useful life of the asset, that is useful number of years. ఇప్పుడు మనం డిప్రిసియబుల్ అసెట్ అంటే ఏంటో చూసుకుంటే
ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ రెసిడ్యుయల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని చార్జ్ చేస్తే 1,50,000 మైనస్ 50,000 డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఈజ్ 5 years. సో అది కరెక్ట్ గా 5 years నడుస్తుంది అసెట్ అంటే 5 years నడవాలని రూల్ ఏం లేదండి. దట్ ఈస్ ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ అసెట్. అది ఎస్టిమేటెడ్ అండి. ఇక్కడ మనం వచ్చేది కూడా అంత కూడా యాక్చువల్ కాదు, ఎందుకంటే అది ఇంకా ఆ పరిస్థితి జరగక ముందే దాన్ని మనం చూస్తున్నాం అంటే అది జస్ట్ మన ఎస్టిమేషన్ మాత్రమే. అసెట్ కొన్న రోజే మనం అది 5 years నడుస్తుందని చెప్తున్నాం. అది 5 years నడుస్తుంది అంటే మీరు ఇంకా బాగా నడిపితే కనుక, ఇంకా బాగా దాని మెయింటెనెన్స్ బాగా పెట్టేసి ఏదైనా పార్ట్ పోతే పార్ట్ కొత్తది బిగించడం అలా చేసినట్టయితే కనుక 5 years బదులుగా ఇంకా 7 years నడవచ్చు, 7 years బదులుగా 8 years కూడా నడవచ్చు. సో ఇది ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే మీకు 1 lakh డివైడెడ్ బై 5, దట్ ఈస్ 20,000 per year. అంటే మీకు 20,000 per year అంటే సంవత్సరానికి మీరు ఛార్జ్ చేయాల్సిన డిప్రిసియేషన్ 20,000. ఓకేనా? ఇప్పుడు మీ డిప్రిసియేషన్ చూస్తే కనుక ఫస్ట్ ఇయర్ asset value 1,50,000 minus depreciation asset value minus depreciation is equal to మన closing value of asset. అంటే ఫస్ట్ ఇయర్ కి అసెట్ వాల్యూ ఎంతతో క్లోజ్ అవుతుందని. సో ఫస్ట్ ఇయర్ 1,50,000, 1,50,000 కి డిప్రిసియేషన్ 20,000, 20,000 పోతే 1,30,000. సెకండ్ ఇయర్ కి మనం ఫాలో అవుతుంది స్ట్రైట్ లైన్ మెథడ్ అండి. స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మనం చెప్పుకునే దాని ప్రకారం ఏంటంటే మీ సిలబస్ లో ఆల్మోస్ట్ ఒక 10 types ఆఫ్ డిప్రిసియేషన్ ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో మనకి ప్రాబ్లమేటిక్ లో కానీ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మాత్రమే ఇంపార్టెంట్, స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. రిమైనింగ్ అంతా కూడా మనకి థియరీనేనండి. ఆ థియరీ మనం మెల్లిమెల్లిగా చూస్తూ ఉంటాం. ఓకేనా? సెకండ్ ఇయర్ 1,30,000 minus 20,000 is equal to 1,10,000. Third year 1,10,000 minus 20,000 90,000. Fourth year 90,000 minus 20,000 is equal to 70,000. Fifth year 70,000 minus 20,000 is equal to 50,000. సో రెసిడ్యుయల్ వాల్యూ మనకి ఏదైతే ఉందో అది లాస్ట్కు మిగులుతుంది అని మనం అనుకున్నాం, అదే వాల్యూ మిగిలింది. ఇక్కడ వరకు వచ్చాక మనం ఈ రోజు అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద 5th ఇయర్ మనం మన దగ్గర అసెట్ మనం సేల్ చేసాము. మనము ఎంత కమ్మామంటే 70,000 కమ్మాము. కానీ యాక్చువల్గా అక్కడ మన బుక్స్ లో ఉన్న వాల్యూ ఎంత 50,000. అంటే మన బుక్స్ ప్రకారం దాని వాల్యూ ఎంత అంటే ఓన్లీ 50,000. మన బ్యాలెన్స్ షీట్ లో మన యొక్క అసెట్ వాల్యూ 50,000 కనిపిస్తుంటుంది, ఆస్తుల సైడ్ లో 50,000 కనిపిస్తుంటుంది. కానీ మనకు దాన్ని అమ్మితే రియలైజ్ చేస్తే వచ్చే అమౌంట్ 70,000. సో మనకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది సేల్ వాల్యూ మైనస్ మన దగ్గర ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేస్తే వచ్చేది ప్రాఫిటా లాసా. అయితే ఇక్కడ మనకి క్లోజింగ్ వాల్యూ ఏమో 50,000 ఉంది, మనం సేల్ చేస్తుందేమో 70,000. అంటే మన వాల్యూ కంటే కూడా మనం ఎక్కువ కమ్ముతున్నాం కాబట్టి మనకి రిమైనింగ్ ప్రాఫిట్ అంటే పైన ఉన్న ఆ పోర్షన్ ఏదైతే ఉందో అది మనకు ప్రాఫిట్ అంటాం.
ఒకవేళ మనం బిలో 50,000 కమ్మినట్టయితే కనుక మనకి మన బుక్స్ లో ఉన్న వాల్యూ కంటే తక్కువ అమౌంట్ రియలైజ్ అవుతుంది కాబట్టి ఆ మధ్యలో ఉండే పోర్షన్ అంటే మన సేల్ వాల్యూకి మన బుక్ వాల్యూకి ఉండే పోర్షన్ ఏదైతే ఉందో డిఫరెన్స్ అది లాస్ అంటాం. సో ఇక్కడ మనకి 20,000 ప్రాఫిట్ వచ్చిందనమాట. ఇన్ కేస్ అదే అసెట్ ని మనం సేల్ వాల్యూని, ఇది కేస్ 1 అండి. ఇప్పుడు కేస్ 2 చూసుకుంటే ఈ సేల్ వాల్యూ ఆఫ్ ద అసెట్ మనము జస్ట్ 40,000కే సేల్ చేసాం అనుకుందాం, కానీ క్లోజింగ్ బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్ 50,000 ఉంది. అప్పుడు మనకు వచ్చేది -10,000, అంటే ఇది లాస్ అన్నమాట. ఓకేనా? దీంట్లో మనకి చూసుకుంటే ఎప్పుడు చూసుకున్నా మనకి డిప్రిసియేషన్ అనేది స్ట్రైట్ గా ఒక 20,000 ఉంది కాబట్టి ఈ 20,000 ని మనం దేనిపైన చార్జ్ చేసి తీసుకున్నామంటే 1,50,000 పైన. సో దీన్ని ఏమంటామంటే ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటాము. అలాగే ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటాము. అదే విధంగా దీన్ని మనము ఒక గ్రాఫ్ గీస్తే ఎప్పుడు 20,000 వస్తుంది కాబట్టి స్ట్రైట్ లైన్ మెథడ్ అని కూడా అన్నాము. ఇది మీరు ఒకసారి చూడండి, ఒక 2 minutes. చలో ఇప్పుడు మనము నెక్స్ట్ చూసేది ఏంటంటే టెక్స్ట్ బుక్ ప్రాబ్లం తీసుకుందాము, దాన్ని మనం సాల్వ్ చేద్దాం విత్ జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ పోస్టింగ్ తో సాల్వ్ చేద్దాం. మనకి ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసామంటే మనకి ఈజీగా ఆల్మోస్ట్ గా అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు ఎస్ఎల్ఎం బేసిస్ లో. సో మీరు ఈ ప్రాబ్లం చూసిన తర్వాత నెక్స్ట్ ఉండే ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. నేను మీకు చెప్పేది ఒకటి, ఏదైనా ఒక సబ్జెక్ట్ లో మనం మాస్టర్ అవ్వాలి అంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ లో మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అంటే మనము ఫస్ట్ మనకి మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈరోజు మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని ఫస్ట్ అప్లై చేయండి. ఆ కాన్సెప్ట్ అప్లై చేసిన తర్వాత మీకు ప్రాబ్లం అది వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఫస్ట్ మీరు సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. వన్స్ ఒకసారి మీరు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆన్సర్తో చూసుకుంటే అప్పుడు మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ఎక్కడి వరకు వచ్చిందో మీకే అర్థమైపోతుంది. ఒకవేళ మీకు రాంగ్ వస్తే కనుక ఎందుకోసం రాంగ్ వచ్చిందని చూస్తారు. ఒకవేళ కరెక్ట్ అయితే కనుక ఓహో మేము బాగా చేసామే అన్న ఫీలింగ్ మీలో ఎదుగుతుంది అనమాట. మానసికంగా మీరు ఎదగడం స్టార్ట్ అవుతుంది. చలో ఇక్కడ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9 అండి. పేజ్ నెంబర్ 9లో మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు. శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ పర్చేస్డ్ మిషనరీ కాస్టింగ్ 25,000. ఇది ఎవరి బుక్స్ అండి? ఇన్ ద బుక్స్ ఆఫ్ రాఘవేంద్ర, శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్. శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ బుక్స్ లో పర్చేస్డ్ మిషనరీ ఆన్ 1/4/2020. Machinery purchased 25,000. Depreciation is provided annually under fixed installment method. Estimated life of machine is 10 years. మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో అవన్నింటినీ కూడా దీని నుంచి తీసుకొని ఫస్ట్ మెషిన్ కొన్నది ఈ డేట్ కండి, వాల్యూ ఎంత. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఛార్జ్ చేయమంటున్నాడు. డిప్రిసియేషన్ ఎస్ఎల్ఎం అంటే ఈక్వేటెడ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ఓకేనా? దాని తర్వాత ఇస్తున్న వాల్యూ ఏంటంటే ఎస్టిమేటెడ్ లైఫ్. మీరు ప్రాబ్లమ్ని చదువుతున్నప్పుడు మీకు దాంట్లో నుంచి ఏ పాయింట్స్ అవసరమో అవన్నింటిని పిక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ప్రాబ్లమ్ నుంచి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటిని పిక్ చేసుకుంటూ ఉండాలి. Estimated useful life 10 years.
The residual value at the end of its life is 5,000. Residual value 5,000 anta. Calculate annual depreciation and rate of depreciation assuming that accounts closed on 31st March every year. మనకు ఆల్రెడీ తెలుసు కదండి, మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏదైంది, ఫైనాన్షియల్ ఇయర్ 1st ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st మార్చ్తో ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి. మళ్ళీ కొత్త మనకు డిపెండ్. ఓకే రైట్, నెక్స్ట్ చలో. మనకు డిప్రిసియేషన్ ఛార్జ్ చేయడానికి ఫస్ట్ పాయింట్ కావాల్సింది ఏంటి? డిప్రిసియబుల్ అమౌంట్. డిప్రిసియబుల్ అమౌంట్ అంటే ఒరిజినల్ కాస్ట్ మైనస్ ఇట్స్ రెసిడ్యువల్ వాల్యూ. సో ఒరిజినల్ కాస్ట్ అంటే మనకి ఇచ్చాడు, రెసిడ్యువల్ వాల్యూ అంటే కూడా మనకి ఇచ్చాడు. సిస్టమేటిక్ అలోకేషన్ త్రూ అవుట్ ఇట్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్. సో ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ కూడా ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఇనఫ్ కదా మనకి. చలో, డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు depreciable amount divided by estimated useful life. Depreciable amount అంటే ఏంటండి? ఒరిజినల్ కాస్ట్ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ. ప్లీజ్ బుక్ పెన్ను తీసుకొని అంతా నోట్ చేసుకుంటూ ఉండండి. అంటే మనం టెక్స్ట్ బుక్లో ఉంది కదా, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నదానికంటే కూడా మనం ఎక్స్ట్రాగా డీల్ చేస్తుంటాము, కాబట్టి మీరు బుక్లో తీసుకొని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి. డిప్రిషియబుల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ 25,000 minus 5,000 divided by 10 years. మీరు రాసేటప్పుడు ఎప్పుడే కానీ అమౌంట్ అయితే అమౌంట్కి ముందు రూపీస్ అని పెట్టడము, ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ దగ్గర ఇయర్స్ అని మెన్షన్ చేయడము మర్చిపోవద్దు. అది ఎందుకంటే ఓన్లీ నంబర్స్ మెన్షన్ చేస్తే అది ఏంటో అన్నది అవతల వాడికి కన్ఫ్యూజన్లో ఉంటుంది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినర్కి అవన్నీ తెలుసు కదా వాడికి అని చెప్పేసి అనుకోకూడదండి. ఇప్పుడు అవతల మన పేపర్ని చూస్తున్నది ఒక అంటే ఏమీ తెలియని వ్యక్తి. ఇక్కడ చూస్తే ఆ నంబర్ని చూసిన తర్వాత వాడికి ఆ నంబరు ఏదైనా కరెన్సీని చూస్తుందా, రిప్రజెంట్ చేస్తుందా, లేదంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ రిప్రజెంట్ చేస్తుందా, ఆ నంబర్ దేనికి సంబంధించిందని క్లియర్గా తెలియాలి. లేకపోతే అవతల వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతాడు. కన్ఫ్యూజ్ అవడం వల్ల మనకి వేరేలాగా మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కరెన్సీకి ముందర రూపీస్ అని పెట్టడం మర్చిపోవద్దు, ఇక్కడ ఇయర్స్ అని పెట్టడం మర్చిపోవద్దు. $20,000 divided by 10, that is equals to 2,000. So 2,000 per year. ఓకేనా? మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ఇంతే అండి. దీని తర్వాత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఒకటి ఫైండ్ చేయమన్నాడు. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా ఫైండ్ చేయాలి? ఇప్పుడు డిప్రిసియేషన్ ఏదైతే ఉందో డిప్రిసియేషన్ డివైడెడ్ బై ఇట్స్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఇంటూ 100. అంటే పర్సంటేజ్లో చెప్పమంటున్నాడు కాబట్టి ఇంటూ 100 అనేది కంపల్సరీగా వేస్తాం. వాడు ఎప్పుడైతే మనకి పర్సంటేజ్ కనుక్కోమన్నాడో ఈ డిప్రిసియేషన్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. దీనికి బేస్ దీనికి బేస్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి బేస్ ఈ 25,000. సో దానిపై నుంచి మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దానిపైన వేస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది మనం చూస్తాం అన్నమాట. Depreciation divided by original cost of the asset into 100. సో ఇప్పుడు మీరు వేయండి, మీకు తెలిసిపోతుంది. 2,000 divided by 25,000 into 100, that is equals to 8%.
ఓకేనా? పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎట్లా వచ్చింది మనకు దీని యొక్క పర్సంటేజ్ ఏంటో కనుక్కోమంటున్నాడు కాబట్టి దానికి బేస్ అయిన దానిపైన దాని పర్సంటేజ్ ఎంత అని దాని మీనింగ్. సో 2000 డివైడెడ్ బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద సెట్ ఏదైతే ఉందో 25,000, దాన్ని మనం పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేసుకుంటాము. సో 8% వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి మనము ఎంట్రీస్ కూడా రాసుకుందామండి. ఇదంతా మీరు నోట్ చేయండి. మనము ఇటు సైడ్ నుంచి మనం ఎంట్రీ స్టార్ట్ చేద్దాం. మనకి డిప్రిసియేషన్ గుర్తుంది కదా, డిప్రిసియేషన్ 2000 per year. ఓకేనా? సో జర్నల్ ఎంట్రీస్ in the books of Sri Raghavendra Traders. Date to particular self number, debit amount and credit amount. Okay. అసెట్ కొన్నాము 1/4/2020. సో అసెట్ కొన్నప్పుడు ఒరిజినల్ కాస్ట్ అంటే మనకి ఏంటండి, ఒరిజినల్ కాస్ట్ ఏమేమి ఇంక్లూడ్ అవుతుందంటే అసెట్ని కొన్న దగ్గర నుంచి మన ప్రిమిసెస్లోకి వచ్చి దాన్ని ఇన్స్టాల్ చేసి దాన్ని రెడీ చేయడానికి, ప్రొడక్షన్ చేయడానికి రెడీగా ఉండేంత వరకు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్స్ లో ఇంక్లూడ్ అవుతుంది. అంటే అసెట్ కోసం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అసెట్ ప్రైస్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఖర్చు పెడితే ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఏమైనా పెడితే ఆ ఇన్స్టలేషన్ ఛార్జెస్, ఇంకా ట్రయల్ రన్ కోసం కూడా ఏమైనా పెట్టినట్టయితే కనుక ఆ ట్రయల్ రన్ ఎక్స్పెండిచర్ కూడా మనం దీనికి యాడ్ చేసుకోవచ్చు. బట్ అది మీ సిలబస్ లో ఉండదు ట్రయల్ రన్ సంబంధించింది. అప్ టు దిస్ ఓన్లీ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఏంటి, దాని తర్వాత దానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏంటి, ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఏంటి. ఓకేనా? ఇక్కడ మనకు అదంతా ఏమీ లేడు, జస్ట్ డైరెక్ట్ మిషనరీ కాస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇదే మనం తీసేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎంట్రీ చూస్తే ఎలా వస్తుందంటే మిషనరీ ఈస్ కమింగ్ ఇన్, అక్కడ పేమెంట్ ఎలా చేసామో మనకి ఇవ్వలేదు, సో బ్యాంక్ లోనే పే చేశాడని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? మిషనరీ మనకి లోపలికి వస్తుంది అండ్ మన దగ్గర నుంచి బ్యాంక్ పే చేస్తున్నాడు. సో ఈ ట్రాన్సాక్షన్ మనము 2 ఆస్పెక్ట్స్ లో చూస్తే, మిషనరీ, వాట్ ఈస్ మిషనరీ? మిషనరీ ఈజ్ అన్ అసెట్. అసెట్ అంటే దాన్ని దేంట్లో డీల్ చేస్తున్నామంట, రియల్ అకౌంట్ లో డీల్ చేస్తున్నాం. రియల్ అకౌంట్ లో డీల్ చేసినప్పుడు దాని ప్రిన్సిపల్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ ఉండే ఫస్ట్ ఆస్పెక్ట్ లో ఉండే ఏంటి, మిషనరీ మనకి లోపలికి వస్తుంది. రియల్ అకౌంట్ కాబట్టి డెబిట్ వాట్ కమింగ్ ఇన్ కాబట్టి ఇక్కడ మిషనరీ లోపలికి వస్తుంది. మిషనరీని డెబిట్ చేయండి, ఇంత 25,000. దెన్ బ్యాంక్, మనము చెక్ ఇచ్చాం వాడికి, ఆ చెక్ వాడు తీసుకెళ్లి బ్యాంక్ లో ప్రజెంట్ చేస్తాడు. బ్యాంక్ వాడికి పేమెంట్ ఇస్తున్నాడు. సో హూ ఇస్ ద పేమెంట్, హూ ఇస్ ద గివర్? బ్యాంక్ కోడ్ ఇస్తున్నాడు పేమెంట్, మనం ఇవ్వట్లే. మనం చెక్ వాడికి ఇచ్చాము, వాడు దాన్ని తీసుకెళ్ళి అక్కడ బ్యాంక్ లో ప్రజెంట్ చేస్తున్నాడు. బ్యాంక్ వాడు పేమెంట్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఇది బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ కాబట్టి దాని పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ తో డీల్ చేయండి. పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ వాట్, హూ ఇస్ ద రిసీవర్, క్రెడిట్ హూ ఇస్ ద గివర్. సో ఇక్కడ గివర్ ఎవరు? బ్యాంక్. సో బ్యాంక్ అని చెప్పేసి బ్యాంక్ ని క్రెడిట్ చేయండి. బీయింగ్ మిషనరీ పర్చేస్డ్ ₹25,000 త్రూ బ్యాంక్ అని చెప్పేసి నరేషన్ కూడా రాయండి. నరేషన్ అంటే పైన జరిగిన ట్రాన్సాక్షన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది నరేషన్. నెక్స్ట్ చలో.
ఇది ఇయర్ స్టార్టింగ్ లోనే మనం మిషనరీ కొన్నామండి. మిషనరీ కొన్న తర్వాత దీనికి ఇంకా ఫర్దర్ ఇంకేమైనా ఉంది అంటే ఇంకా దీనికి ఫర్దర్ గా చేసేది ఏం లేదు. మిషనరీని తీసుకొచ్చాము, ఇన్స్టాలేషన్ చార్జెస్ తో కలుపుకొని 25,000 అనమాట. అన్ని రన్ అయిపోతున్నాయి. అన్ని రన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇయర్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంది. ఇయర్ ఎండింగ్ తర్వాత చూస్తే మిషన్ కొద్దిగా దాని ఎఫిషియన్సీ అనేది తగ్గిపోయింది. ఆ ఎఫిషియన్సీ ఎంత తగ్గిందంట, మన ఎస్టిమేషన్ ప్రకారం ఎఫిషియన్సీ అనేది మనకు డిప్రిసియేషన్ వచ్చింది 2000 అనమాట. సో ఈ ఎఫిషియన్సీ ఏదైతే తగ్గిందో ఆ ఎఫిషియన్సీ దీంట్లో తగ్గించాలి కాబట్టి మనం ఇప్పుడు దాన్ని చార్జ్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఎండ్ లో మనము ఇది చార్జ్ చేస్తామండి. ఓకేనా? ఎవ్రీ ఇయర్ ఎండ్ అంటే 31st మార్చ్ రాగానే 31st మార్చ్కి మిషన్ వాల్యూ 25,000 కాదు, దాంట్లోంచి 2000 మైనస్ అయింది కాబట్టి 23,000 ఉంటుంది అని చెప్పేసి అది చూపిస్తాం. మిషన్ వాల్యూ డెబిట్ సైడ్లో అంటే మిషనరీ అకౌంట్ మిషనరీ అకౌంట్ అండ్ డిప్రిసియేషన్ అకౌంట్. మిషనరీ అకౌంట్లో మనం ఇక్కడ జరిగిన జర్నల్ ఎంట్రీని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము. 1/4/2020 టు బ్యాంక్ అకౌంట్ ఎంత 25,000. మీకు ఆల్రెడీ లెడ్జర్ పోస్టింగ్ బాగా వచ్చని అనుకుంటాను. ఒకవేళ మీకు రానట్టయితే కనుక, లేదంటే మీకు ఒకవేళ డౌట్స్ ఏదైనా ఉంటే కనుక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్స్ వాళ్ళకి ఒక ప్లేలిస్ట్ ఉందండి. ఆ ప్లేలిస్ట్లో వెళ్ళేసి హౌ టు పాస్ జనరల్ ఎంట్రీస్ అండ్ అకౌంటింగ్ సైకిల్ అనేది ఒక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, 2 క్లాసెస్ ఉంటాయి. ఆ 2 క్లాసెస్ని మీరు వినేసి మళ్ళీ దీన్ని చూడండి. ఇక్కడ నుంచి మిషనరీ అకౌంట్ని ఇక్కడ మీరు జనరల్ ఎంట్రీ నుంచి క్లియర్గా చదవండి. ఇది మీకు చెప్పేస్తుంది. జనరల్ ఎంట్రీ ఏం చెప్తుంది, మిషనరీ అకౌంట్ డెబిట్ అంటే మిషనరీ అకౌంట్ని డెబిట్ చేయండి. ఎంత అమౌంట్తో? 25,000 రూపీస్ అమౌంట్తో. దేంతో డెబిట్ చేయాలంట? బ్యాంక్ అనే ఐటెంతో డెబిట్ చేయమంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేయండి అని చెప్తుంది. ఎంత అమౌంట్? 25,000. దేంతో క్రెడిట్ చేయాలంట? మిషనరీ అకౌంట్తో క్రెడిట్ చేయాలంట. ఆ రకంగా మనం మిషనరీ అకౌంట్ని మనం చూసుకున్నాము. మిషనరీ అకౌంట్ చూసుకుంటే 25,000 ఉంది. 31st మార్చికి ఇప్పుడు మనం అసెట్ వాల్యూ ఎంత ఉంది? 25,000 ఉంది. కానీ నిజానికి మన 31st మార్చికి 25,000 లోంచి -2,000 23,000 ఉంది. ఈ విషయం మీకు కూడా తెలుసు. మరి అలా ఎలా తగ్గించాలి అంటే ఇక్కడ ఉన్న మిషన్ వాల్యూ తగ్గించాలి. అంటే ఇక్కడ ఉన్న వాల్యూని మనం తగ్గించాలి అంటే ఇది అసెట్ కాబట్టి అసెట్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ డెబిట్ బ్యాలెన్స్ తగ్గించాలంటే దీన్ని క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలంటే క్రెడిట్ సైడ్లో ఎంట్రీ పాస్ చేయాలి. సో మిషనరీ అకౌంట్ని క్రెడిట్ చేయండి. మిషనరీ అకౌంట్ క్రెడిట్ చేస్తే మరి డెబిట్ ఏం చేయాలి? డెబిట్ ఏం చేయాలంటే దానికి సంబంధించి ఏ రకంగా అయితే వాల్యూ తగ్గిస్తున్నామో దాన్ని డెబిట్ చేయండి. అదే డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ ని డెబిట్ చేస్తున్నాం, టు మిషనరీ అకౌంట్ ని క్రెడిట్ చేస్తున్నాం. Being depreciation entry passed to reduce the asset value. 31st March 21st ki by depreciation 2,000 rupees. అలాగే ఇక్కడ కూడా 31st March 21 కి టు మిషనరీ 2,000 రూపీస్. ఇప్పుడు ఇయర్ ఎండ్ కాబట్టి ఇయర్ ఎండ్కి మనం బుక్స్ క్లోజ్ చేస్తాం. ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మీకు ఈ విషయం తెలిసిన విషయమే, కొత్తగా ఏం లేదు. లెడ్జర్ క్లోజింగ్ ఎలా చేస్తామంటే 2 సెట్స్ బ్యాలెన్సెస్ చూస్తాము. 2 సెట్ బ్యాలెన్స్లో ఏదైతే పెద్దగా ఉందో దాన్ని ఇక్కడ రాసేసుకుంటాము. టోటల్లో 25,000 అని. దాంట్లో నుంచి తక్కువ ఉన్న సైడ్లో దాన్ని బ్యాలెన్సింగ్ ఫిగర్ చేస్తాం. అంటే ఈ 25,000లో ఆల్రెడీ ఇక్కడ 2,000 ఉంది కాబట్టి
దానికి దీనికి డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం అది చేస్తాం అన్నమాట. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 23,000 అనమాట. 31st March 2021కి మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత అంటే 23,000 వచ్చింది. మనం అనుకున్నది కూడా అదే ఫిగర్, మనకు ఆ ఫిగర్ ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ ఈ లెడ్జర్ కూడా మనం క్లోజ్ చేయాలి. ఈ లెడ్జర్ లో ఓన్లీ వన్ సైడ్ బ్యాలెన్స్ ఉంది, ఇంకో సైడ్ లో బ్యాలెన్స్ లేదు. కాబట్టి 31st March 2021కి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వస్తుందండి? 2,000 రూపీస్ వస్తుంది. ఓకేనా? డిప్రిసియేషన్ అనేది ఒక ఖర్చు. ఇది ఎందుకోసం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఛార్జ్ చేస్తామంటే యాజ్ పర్ మ్యాచింగ్ ప్రిన్సిపల్ మనము కంపల్సరీగా ఒక ప్రోడక్ట్ కి ఏదైతే అంటే ఒక సేల్స్ కి ఒక రెవెన్యూకి సంబంధించిన ఎక్స్పెండిచర్ ని కూడా మనం డెబిట్ సైడ్ లో చూపించాలి. అందుకని చెప్పేసి యాజ్ పర్ మ్యాచింగ్ ప్రిన్సిపల్ మనము డిప్రిసియేషన్ అనే ఖర్చుని కూడా తీసుకెళ్లి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న డిప్రిసియేషన్ ఏదైతే ఉందో అది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? డిప్రిసియేషన్ అనేది ఆల్రెడీ డెబిట్ సైడ్ లో ఉంది. సో ఇప్పుడు ఈ ఫిగర్ ఇక్కడ 0 కావాలంటే దీన్ని ఇక్కడ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి షిఫ్ట్ చేయాలన్నమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేస్తూ ఎంట్రీ పాస్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు depreciation account 2000 being depreciation transferred to profit and loss account. So depreciation account కి వస్తే by profit and loss account 2000. నార్మల్ గా అయితే ఇక్కడ ఇది అసెట్ బ్యాలెన్స్, రియల్ అకౌంట్ కి సంబంధించిన బ్యాలెన్స్. సో నెక్స్ట్ ఇయర్ కి కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పుకున్నాం. అందుకే 1/4/21 రోజున టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి రాసుకుంటాం. ఎందుకంటే ఇది రియల్ అకౌంట్, మనకు నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ అంటే ఇయర్ ఎండింగ్ లో క్లోజింగ్ లో మన ఆస్తుల విలువలు అలాగే అప్పుల విలువలు అన్ని కూడా క్లోజ్ చేసేసి అసెట్స్ వాల్యూ లయబిలిటీస్ వాల్యూ క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఇయర్ లో అవే వాల్యూస్ తో మనం ఓపెన్ చేస్తాం, అదే వాల్యూస్ లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అనుకొని ఇక్కడ ఉన్న ఈ క్లోజింగ్ ఏదైతే ఉందో దాంతోనే మనం ఓపెనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో మనం అసెట్ దగ్గర మనం ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ఇదండి. అసెట్ కొన్నాము అన్నప్పుడు కొన్న ఎంట్రీ రాయండి, మనం పర్చేస్ చేసిన దానికి పర్చేస్ చేసిన ఎంట్రీ రాయాలి. దాని తర్వాత ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేయాలి. ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేసిన తర్వాత దాన్ని మనం ఎంత వాల్యూ తగ్గించాము అన్నది మనం ఆల్రెడీ వర్కౌట్ చేసి పెట్టుకున్నాము. ఆ వర్కౌట్ చేసిన అమౌంట్ తగ్గాలి కాబట్టి డిప్రిసియేషన్ ఛార్జ్ చేయండి. డిప్రిసియేషన్ అనేది ఒక ఎక్స్పెండిచర్ యాజ్ పర్ మ్యాచింగ్ కాన్సెప్ట్, అంటే మ్యాచింగ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో మనకి ఆ కాన్సెప్ట్ ప్రకారంగా రెవెన్యూకు తగ్గట్టుగా దాని ఖర్చులను కూడా మనం డెబిట్ చేయాలి. కాబట్టి డిప్రిసియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేస్తాము. అందుకే ఇక్కడ ఛార్జ్ చేసిన డిప్రిసియేషన్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఓకేనా? ఇది ఒక్కసారి చూడండి, ఇది ఒక్కసారి రాసుకోండి. మళ్ళీ సేమ్ ఇవి రెండు జర్నల్ ఎంట్రీస్ మళ్ళీ ఇవే ఇంకా రిపీట్ అవుతుంటాయి నెక్స్ట్ 5 years వరకు కూడా, నెక్స్ట్ 9 years వరకు కూడా. సో ప్లీజ్ టేక్ ఇట్ ఫాస్ట్. అగైన్ ఇప్పుడు మనం సెకండ్ ఇయర్కి వెళ్తున్నాము. సెకండ్ ఇయర్ లో మనకు ఆల్రెడీ బ్యాలెన్స్ 23,000 ఉంది. సెకండ్ ఇయర్ మనము ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కి సంబంధించిన ఓపెనింగ్ ఇంట్రెస్ట్ రాస్తామండి. అది మనం ఆల్రెడీ మీరు ట్రయల్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు అలాగే సబ్సిడరీ బుక్స్ చేస్తున్నప్పుడు అక్కడ చూస్తూ ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఎంట్రీలు రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? మనం ఇప్పుడు అకాడమిక్ లో ఉన్నాము. సో ఇక్కడ మనము మనకు సంబంధించినంత వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 31st March 2020కి డిప్రిసియేషన్ ని ఛార్జ్ చేయండి.
సో డిప్రిసియేషన్ అకౌంట్ 2000 to machinery account 2000, being depreciation charged for the year 2021 to 22. 31st March 22 by depreciation 2000 rupees. మనము స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అవుతున్నామండి. దీంట్లో డిప్రిసియేషన్ ఎప్పుడు ఒకే ఉంటుంది, దాంట్లో తగ్గదు అని చెప్పి మనం అనుకున్నాం ఆల్రెడీ. 31/3/22కి మళ్ళీ 2000 మైనస్ చేస్తే ఇయర్ నెంబర్ 1 అయిపోయింది. ఇయర్ నెంబర్ 2కి మైనస్ చేస్తే 21,000. బ్యాలెన్స్ ఇక్కడ లెడ్జర్ బ్యాలెన్స్ చేయండి. లెడ్జర్ బ్యాలెన్సింగ్ చేస్తే ఇక్కడ 23,000, ఇక్కడ 23,000 బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 21,000 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చిన డిప్రిసియేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి షిఫ్ట్ చేయాలన్నమాట. మీరు జర్నల్ ఎంట్రీ పాస్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ బేస్ చేసుకొని అక్కడ కూడా లెడ్జర్ పోస్టింగ్ చేయాలండి. అలా అయితే మీకు ఈజీగా మీకు కాన్సెప్చువల్ గా ఉంటుంది. ఏదో మామూలుగా మనం చదువుకున్నట్టు మిషనరీ అకౌంట్ అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వస్తుంది, తర్వాత బ్రాడ్ డౌన్లే వస్తాయి, ఇక్కడ అన్ని డిప్రిసియేషన్లు క్యారీ డౌన్లే వస్తాయి. ఆ రకంగా బట్టిఫై చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మీకు బట్టిఫై చేస్తున్నట్టయితే కనుక మీకు ఇంకా ఏమీ రాదండి. మార్కులు వస్తాయేమో కానీ దాని తర్వాత ఇంకా మీకు ఏది ఉండదు. కాబట్టి ఇక్కడ ఎంట్రీలు ఏ రకంగా పాస్ అవుతున్నాయన్నది చూసుకోవడం అది ఇంపార్టెంట్. ఫస్ట్ మనం మిషనరీ కొన్నాం కాబట్టి బ్యాంక్ అనే దాంతో ఇక్కడ రాసుకున్నాం. మిషనరీ కొన్నాం కాబట్టి క్యాష్ బయటికి వెళ్ళింది, ఆ క్యాష్ ని యూజ్ చేసి మిషనరీ కొన్నామని చెప్పి తెలుస్తుంది. తర్వాత డిప్రిసియేషన్ ఛార్జ్ చేసాం 2000, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. ఈ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందో అది ఇక్కడికి వచ్చింది, మళ్ళీ దీనిపైన డిప్రిసియేషన్ ఇచ్చినాము, మళ్ళీ ఇదే ఇక్కడికి వస్తుంది అన్నట్టు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాలెన్స్ అనేది అక్కడ క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డిప్రిసియేషన్ కూడా మళ్ళీ మనం చెప్పుకున్నాము, మ్యాచింగ్ ప్రిన్సిపల్ మనం ఫాలో కావాలి. దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తాము, ఈ ఇయర్ ఎండ్లో 31/3/22కి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి 2000 ట్రాన్స్ఫర్ చేస్తాం. 31st March 22కి P&L అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ 2000, being depreciation transfer to profit and loss account. సో ఇక్కడ ఇది రెండు క్లోజ్ అయిపోయినాయి. దీంతో ఇంక మనకు ఫర్దర్ గా పని లేదు. ఇది మాత్రం ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ అయింది టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. డిప్రిసియేషన్ అనేది ఒక ఖర్చు, అంటే నామినల్ అకౌంట్ లో డీల్ చేస్తున్నాం. నామినల్ అకౌంట్ లో డీల్ చేసే ఐటమ్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ప్రాఫిట్ ఆ లాసా అన్నది ఐడెంటిఫై చేయడం వరకు ఉపయోగపడుతుంది. వన్స్ ఒకసారి ప్రాఫిట్ ఆ లాస్ ఐడెంటిఫై చేసామంటే ఆ లెడ్జర్ అకౌంట్ అక్కడికే క్లోజ్ అయిపోతుంది. ఆ లెడ్జర్ ఎలా క్లోజ్ అయిపోతుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ లెడ్జర్ అకౌంట్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ అయిపోతున్నాయి. ఇది ఇయర్ లో క్లోజ్ అయిపోయింది, ఇది ఈ ఇయర్ లో క్లోజ్ అయిపోయింది. ఇది మాత్రం నంబర్ 2020లో బ్యాలెన్స్ ఓపెన్ అయింది, బ్యాంక్ అంత కొన్నాము, దాని తర్వాత డిప్రిసియేషన్ ఛార్జ్ చేసాము, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ని మనం నెక్స్ట్ ఇయర్ కి తీసుకెళ్ళాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ డిప్రిసియేషన్ ఛార్జ్ చేసాము. అక్కడ డిప్రిసియేషన్ ఛార్జ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ మిగిలిన బ్యాలెన్స్ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి తీసుకొస్తున్నాం. అంటే అసెట్ ని రియల్ అకౌంట్ అని అన్నాము కదా, అది రియల్ అకౌంట్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం చూడండి. అంటే నామినల్ అకౌంట్ అయితే కనుక అక్కడ అంటే ఏ ఇయర్ లో సంబంధించిన ఖర్చులు ఆ ఇయర్ లోనే క్లోజ్ అయిపోతాయి, లెడ్జర్ అకౌంట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. రియల్ అకౌంట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో బ్యాలెన్సెస్, ఓన్లీ రియల్ అకౌంట్ అండ్ పర్సనల్ అకౌంట్ సంబంధించిన బ్యాలెన్సెస్ మాత్రం నెక్స్ట్ ఇయర్ కి మనం తీసుకెళ్తాం. బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ కాదు తీసుకెళ్తాం. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మనం 2 years కి ఎంట్రీస్ రాసేస్తాం. ఇలాగే మనము అప్ టు 20 అంటే 30 అంటే 2030 వరకు ఎంట్రీస్, ఇవి రెండు ఎంట్రీస్ రిపీట్ అవుతూ ఉంటాయండి ప్రతి ఇయర్ ఎండింగ్ కి. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్, ఇవి రెండు కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకేనా. ఇంకా డిప్రిసియేషన్ అకౌంట్ లో ప్రతి సంవత్సరం ఇలా 2000 రూపీస్ డెబిట్ అవుతుంది. దాని తర్వాత దాన్ని అదే బ్యాలెన్స్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి పంపిస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఈ బ్యాలెన్స్ క్లోజ్ అయిపోతుంది. ఇది మాత్రం ఎవ్రీ ఇయర్ బ్రాడ్ డౌన్ అండ్ అక్కడ క్యారీ డౌన్ అవుతుంది, ఇక్కడ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఇలా 2022 అయిపోయింది. ఇప్పుడు 2023 స్టార్ట్ అవుతుంది అనమాట. 2023 ఇయర్ ఎండింగ్ కి 31st March 2023 depreciation account debit to machinery account 2000 being depreciation charged for the financial year 2022 and 23. ఇప్పుడు దాన్ని చూస్తే డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్ క్రెడిట్ అంటున్నాడు. సో ఇక్కడ బై 31st March 23 కి బై డిప్రిసియేషన్ అకౌంట్ 2000 డిప్రిసియేషన్ అకౌంట్ ని డెబిట్ చేయమంటున్నాడు. 31st March 23 కి టు మిషనరీ అకౌంట్ 2000. ఇప్పుడు మిషనరీ అకౌంట్ లో డిప్రిసియేషన్ అనేది వచ్చింది. ఆ డిప్రిసియేషన్ ని మనం మ్యాచింగ్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు depreciation account 2000 being depreciation transferred to profit and loss account. సో మీ డిప్రిసియేషన్ ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాము. ఈ అకౌంట్ మళ్ళీ ఇక్కడికి క్లోజ్ అయిపోయింది అనమాట. ఇది ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ చూసుకుంటే మనకి మళ్ళీ 21,000 వస్తుంది. 21,000 తీసుకున్న తర్వాత ఇక్కడ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ క్యారీ డౌన్ బ్యాలెన్స్ 19,000 ఉంటుంది. ఆ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి మనం బ్రాడ్ ఫార్వర్డ్ చేస్తాము. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 19,000. ఓకేనా. అంటే ఎవ్రీ ఇయర్ అసెట్ వాల్యూ మనం క్లోజ్ చేస్తున్నాం, డిప్రిసియేషన్ చార్జ్ చేసిన తర్వాత ఎంత ఉందో చూస్తున్నాం. అదే బ్యాలెన్స్ ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి తీసుకొస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిప్రిసియేషన్ చార్జ్ చేస్తున్నాం. ఆ డిప్రిసియేషన్ చార్జ్ చేసిన తర్వాత దాని బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకుంటున్నాం, క్లోజ్ చేస్తున్నాం. ఆ బ్యాలెన్స్ ఏమో బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. మళ్ళీ అదే బ్యాలెన్స్ తో నెక్స్ట్ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఆ రకంగా మనకి మిషనరీ అకౌంట్ అనేది ఆపరేట్ అవుతుంది. అలాగే డిప్రిసియేషన్ ఏమో ఏ ఇయర్ కా ఇయర్ డిప్రిసియేషన్ అక్కడికి ఎంట్రీ పాస్ చేసిన తర్వాత డెబిట్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఎక్స్పెండిచర్ కాబట్టి దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకెళ్తాం. నామినల్ అకౌంట్ మ్యాచింగ్ ప్రిన్సిపల్ మ్యాచింగ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో రెవెన్యూకి కరెక్ట్గా చూపించాలి. అంటే రెవెన్యూతో మ్యాచ్ అయ్యే ప్రతి ఎక్స్పెండిచర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించాలి కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి చార్జ్ చేస్తున్నాం అనమాట. ఓకే, చలో నెక్స్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయిపోయింది. 31st 3/24
31/3/2024కి మళ్ళీ సేమ్ ఎంట్రీస్ అలాగే ఇస్తామండి. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్ 2000. మళ్ళీ అగైన్ ఆ వచ్చిన డిప్రిసియేషన్ ఏదైతుందో దాని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పంపిస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు depreciation account. Sorry. Being depreciation transferred to profit and loss account. So ఇక్కడ చూసుకుంటే 31st March 2024 కి by depreciation 2000, 31st March 2024 కి by carried down 17,000. ఇదే బ్యాలెన్స్ తో మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి బిజినెస్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడేమో 2024 కి 2 మిషనరీ 2000, 31st March 2024 కి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2000. ఆ రకంగా ఇంకా అది అలాగే 10 years వరకు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అసలైన కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఈ 2 ఎంట్రీలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీ ఇయర్ ఎండింగ్ కి మనకి అలా రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఫస్ట్ ఎగ్జాంపుల్. మీరు దాన్ని అలా అంటే దానికి ఓన్లీ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఒకటి కనుక్కోకుండా ఫర్దర్గా జర్నల్ ఎంట్రీస్ కూడా రాయండి. అలాగే లెడ్జర్ అకౌంట్స్ కూడా వేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మీరు దీన్ని యూజ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. మనం రేపు మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.